హాయ్ అండి, నేను మీ భావన. ఇది థర్స్‌డే ఈవినింగ్ వ్లాగ్ అండి. నేను ఫ్రైడే పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు థర్స్‌డే ఈవినింగే పూజ మందిరం, పూజ సామాన్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నేను పూజ సామాను క్లీన్ చేయడానికి ఇటుక పొడుము, చింతపండు వాడతాను. చాలామంది లెమన్ వాడతారు, సాల్ట్ వాడతారు, ముగ్గు, పీతాంబరి పౌడర్ ఇలా చాలా రకాలు వాడతారు. నాకెందుకో ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. అందుకని నేను ఇదే ఎక్కువ యూస్ చేస్తాను. పూజ సామాను క్లీన్ చేసేసుకున్నాక క్లాత్తో తుడుచుకొని పసుపు రాసి బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ హడావిడి అవ్వకుండా ఉంటుందని. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో పనులు చేసుకోవడం చాలా కష్టం. ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు పనులు చేసేసుకోవాలి. అందుకే నేను ఇక్కడ అన్నీ ముందుగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పూజ మందిరం కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. కుదిరితే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. నా పూజ మందిరం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే క్యూట్గా ఉంటుంది చూడడానికి. చాలా చిన్నగా, తక్కువ ఫొటోస్ తోటి చాలా బాగుంటుంది. నేను కుదిరితే పూజ చేసి ఆ వీడియో కూడా పెడతాను. ఫర్దర్ వీడియోస్లో మీరు చూడొచ్చు. ఇంకా తులసి కోట కూడా అలాగే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ వీక్ పెట్టిన పసుపు కుంకుమ అవంతా వాటర్తో క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టుకుంటున్నాను. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి. ఎందుకంటే నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా. ఎడిటింగ్కి టైం పడుతుంది, పోస్ట్ చేయడానికి కూడా టైం పడుతుంది. మొత్తం నేర్చుకుంటున్నాను. ఓకే, బాయ్.